నీలవేణి నా భార్య అన్న సంగతి ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇక్కడున్న వాళ్ళందరూ కూడా మనుషులనే సంగతి మర్చిపోయి వీళ్ళందరినీ పశువుల్లాగా ట్రీట్ చేయాల్సి వస్తుంది. జై, నువ్విలా వెనకేసుకొస్తున్నావు కాబట్టి అది అలా రెచ్చిపోతుంది. ఇన్ని రోజులు అది చేసిన పనులు నీ కళ్ళకు కనిపించలేదు. కనీసం ఇది కూడా నీకు అర్థం కావట్లేదా? రంజిత్ ల్యాప్టాప్ ని దొంగతనం చేసింది. ఎందుకు అని అడిగితే నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అంటే అర్థమేంటి? ఏదో దురుద్దేశంతోనే ఆ దొంగతనం చేసింది. ఎందుకు అని అడిగితే సమాధానం చెప్పకుండా ఇలా పిచ్చి చూపులు చూస్తుంది. నీలవేణి ఏం చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది. ఏ కారణం లేకుండా తను ఏ పని చేయదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, భార్య ఎంత పెద్ద తప్పు చేసినా వెనకసుకొచ్చే గొప్ప భర్తవురా నువ్వు. చిచి, అది చేసిన పనికి 4 తగిలించకుండా అది చేసే పనికి అర్థం ఉంటుంది, ఆవకాయ ఉంటుంది అని అంటూ వెనకేసుకొస్తూ ఉన్నావు. నీకు బుద్ధి లేదా, లేక నీ మాటలు వింటూ కూర్చున్న మాకు బుద్ధి లేదో అర్థం కావడం లేదు. కోపంలోనైనా కరెక్ట్గా చెప్పావు కాంచనా. మెదడే ఉంటే మనం ఎప్పుడో బాగుపడేవాళ్ళం. నువ్వు కాసేపు కామ్గా ఉండు. చెప్పరా, వీళ్ళడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పు. ఈ నీలవేణి చేసే ప్రతి చెత్త పనిని నువ్వు వెనకేసుకొస్తున్నావు. దాని వెనక ఏం జరుగుతుందో తెలుసా? దీన్ని అసహ్యించుకున్నట్టే ఏదో ఒకరోజు అందరూ నిన్ను అసహ్యించుకోవడం మొదలు పెడతారు. అది నీకు అర్థం కావడం లేదు. నన్ను అసహ్యించుకుంటే నేను బాధపడిపోవడానికి ఇక్కడ అంత గొప్ప మనుషులెవ్వరూ లేరు. నా భార్యని వేలెత్తి చూపించే ముందు మీరంతా ఎంత దిగజారారో, మీరెలాంటి పనులు చేశారో ఒక్కసారి ఆలోచించండి. చూసావా అమ్మా, వాడు నీలవేణిని వెనకేసుకురావడం కోసం మన మీద ఎంత పెద్ద నిందలు వేస్తున్నాడో. వీడికి మధ్య నీది బాగా అలవాటైపోయింది కాంచనా. అయినా నాకొక విషయం అర్థం కాక అడుగుతాను. ఈ ల్యాప్టాప్ లో దోచుకోవడానికి అంత గొప్ప విషయం ఏముందని? రంజిత్, నువ్వే చెప్పు. ఆ ల్యాప్టాప్ లో నువ్వు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి తీసిన ఆ వీడియోలు తప్ప ఇంకేమన్నా ఉన్నాయా? ఆ ల్యాప్టాప్ గురించి పక్కన పెట్టు, కానీ ఈ నీలవేణి మాత్రం ఈ పెళ్లి ఆపడానికే ఈ ల్యాప్టాప్ దొంగతనం చేసింది. కెన్ యూ ప్లీజ్ స్టాప్ ఇట్ హరిత? చూడండి, అనుకోకుండా పొరపాటున నీలవేణి చేతి నుంచి ఆ ల్యాప్టాప్ జారి పడిపోయింది. అందుకే జాగ్రత్తగా దాన్ని రిపేర్ చేయించి ఇవ్వాలనుకుంది. ఈ మాత్రం దానికి ఇంత రాద్ధాంతం చేస్తారేంటి? నువ్వు నీలవేణి చేసిన తప్పుని కప్పిపుచ్చాలని చూడకు తారక్. సరే అయితే, నీలవేణి చేసింది ఎంత పెద్ద తప్పో ఇప్పుడే నిరూపిద్దాం. రంజిత్, నీ ల్యాప్టాప్లో అంత విలువైంది ఏముంది? ల్యాప్టాప్ ఓపెన్ చేసి చూపించేసేయ్. తెలియాలి కదా అందరికీ. చూపించు. ఏం ఆలోచిస్తున్నావు రంజిత్?
ల్యాప్టాప్ ఓపెన్ చేయడానికి ఎందుకంత ఆలోచిస్తున్నావు?